వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి మొత్తం 7,000 రూపాయల నిధులను విడుదల చేసిన మన రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటు మన పిఎం కిసాన్ నిధి పథకం కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం 5,000 రూపాయలు, మొదటి విడత కింద మొత్తం 7,000 రూపాయల నిధులను పంపిణీ చేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఏడాదికి 20,000 రూపాయలు 3 విడతల్లో జమ చేయనున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు మొదటి విడత కింద 7,000 రూపాయలను డబ్బులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక నిన్నటి వరకు కొన్ని జిల్లాలను అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక రేపు ఎటువంటి జిల్లాలలో మనకి ఈ డబ్బులు అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయల నిధులను రేపు ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఎవరైతే డీ పంట ఇనాము కలిగినటువంటి దేవాదాయ మనకి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వివిధ రకమైన రైతన్నల ఖాతాలలో మొదటి విడత కింద డబ్బులను అయితే విడుదల చేయడం లేదు. ఇక ఏ విడతలో ఇటువంటి కౌలు రైతులు కానీ వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విడతలో ఈ 7,000 రూపాయలు మొత్తం ఏడాదికి 20,000 రూపాయల నిధులను విడుదల చేస్తారో పంపిణీ చేస్తారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరైతే ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాలలో ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల నిధులు కూడా జమ కావాలంటే ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలి. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో అనేది చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మొత్తం 7,000 రూపాయల నిధులను ఈరోజు మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఎవరైతే వారి భూమిని సాగు చేసి పంట వేసిన వారు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి మాత్రమే మొదటి విడత కింద ఈ 7,000 రూపాయల నిధులను అనేది రేపు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే కౌలు రైతులు డీ పంట, అదేవిధంగా ఇనామీ దేవాదాయ భూములు శాఖ కౌలు చేసేవారు, అదేవిధంగా మనకి సన్న చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వచ్చేసి రెండో విడతలో 21 విడత కింద పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో 2,000 రూపాయలు, అప్పుడే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయల నిధులను మొత్తం డబ్బులను అయితే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇటువంటి రైతన్నల ఖాతాలలో రెండో విడతలో మొత్తం ఒకేసారి 20,000 రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మనకి సన్న చిన్నకారు, అదేవిధంగా కౌలు రైతుల ఖాతాలలో సిఆర్పి, అదేవిధంగా కౌలు గుర్తింపు కార్డు, అదేవిధంగా ఈకేవైసీ ఎన్పిసి లింకు, అదేవిధంగా వెబ్ బ్యాంక్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయించుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రెండో విడతలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి రేపు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద 7,000 రూపాయల నిధులను అయితే విడుదల చేయబోతున్నా మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈ అప్డేట్స్ ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ వెబ్ బ్యాంక్లో ఉండడం, అదేవిధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయించుకొని అయితే ఉండాలి. సో ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.